సార్ ఒకసారి సార్ హెల్మెట్ మనకు తోడు. హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది. తల మనదే, హెల్మెట్ మనదే, జీవితం మనదే. మన కోసం ఇంటి దగ్గర ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మన క్షేమంగా రావాలని. కూడా
హెల్మెట్ వలన ఎందుకంటే హెల్మెట్ ధరించడం కూడా హెల్మెట్ పెట్టుకుంటే మన తలలో ఉన్న మెదడు అనేది చాలా సున్నితమైన పార్ట్. దానికి దెబ్బ తగిలితే మనం అది రెమెడీ చేయడం అనేది చాలా కష్టం. అందుకని హెల్మెట్ పెట్టుకుంటే దాన్ని తలకి దెబ్బ తగలకుండా కూడా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. అట్లాగే ఈ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా ముఖ్యంగా మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే రవాణా శాఖ తరఫున వాహనం సంబంధించిన కాగితాలన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. అలాగే 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. అట్లాగే సెల్ ఫోన్ వాడుతూ వాహనం నడపకండి, అంటే తాగి వాహనం నడపకండి. అట్లాగే 4 వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి. అట్లాగే ఓవర్ స్పీడ్ చేస్తూ ప్రమాదాలకు గురి కాకండి. ఓవర్లోడింగ్ కూడా అంటే అందరికీ తెలుసు మోటార్ సైకిల్ మీద ఇద్దరు వెళ్ళాలని, కానీ చాలామంది ముగ్గురు అట్లా ఎక్కువ వెళ్ళటం చేస్తున్నాము. వాళ్ళకందరికీ రవాణా శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున పెనాల్టీలు విధిస్తున్నాము. కాబట్టి రహదారి నియమాలను పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా చేస్తారనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా హెల్మెట్ వాడకంలో ఎవరు కూడా ఎక్కువ పోలీస్ శాఖ వారు ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా చదనాలుగా చేస్తున్నారు. అంటే మీ శాఖ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది. మేము మా తరఫున కూడా హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ కేసెస్ బుక్ చేస్తున్నామండి. దాన్ని ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ మొన్న రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా కలెక్టర్ మేడం గారు చెప్పినారు. రేపు ఫిబ్రవరి 1 నుంచి అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో హెల్మెట్ పెట్టుకుని వస్తేనే ఆ రోజు ఎంప్లాయీస్ ముందు ఎంప్లాయీస్ మారాలని కూడా చెప్పున్నారు. అట్లాగే దాన్ని అవేర్నెస్ చేస్తున్నాము. ఇంకా అలాగే పోలీసు రవాణా శాఖ తరఫున చేస్తూ హెల్మెట్ ధరించడానికి అన్ని రకాల చేస్తాము. సార్ ఇప్పుడు ఫైన్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా సార్, కొత్త ఫైన్స్ గురించి అవి కూడా సార్ చెప్పండి. ఇప్పుడు తాజాగా కొన్ని ఫైన్స్ గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కొన్ని ఫైన్స్ స్టేషన్లో కూడా కొంత మార్పు రావడం జరిగింది. కొత్తగా ఏం లేదండి, 22 నుంచి అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. హెల్మెట్ లేని దానికి 1000 రూపాయలు ఇస్తున్నారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ 1500, లైసెన్స్ లేకపోతే 5000 రూపాయలు పెనాల్టీ విధిస్తున్నారు. మనం నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2025 నడుపుకుంటున్నాము. అది మనం జనవరి 16th నుంచి ఫిబ్రవరి 15th దాకా ఒక 1 month ప్రోగ్రామ్ని వీఆర్ కండక్టింగ్. సో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకి ఇచ్చిన థీమ్ శ్రద్ధ వహించండి తెలుగులో. సో మనకు రోడ్ సేఫ్టీ గురించి అందరికీ తెలుసు. మనం కూడా కలెక్టరేట్లో ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఇవాళ మనకు బైక్ ర్యాలీ నడుపుతున్నాము. సో ఈ 1 monthలో ఎవ్రీ డే ఒక థీమ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన కల్పించడంలో ఈరోజు బైక్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో మన జిల్లాలో చూస్తే 595 రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి లాస్ట్ 1 yearలో. అందులో 290 డెత్స్, 628 ఇంజురీస్. సో ఈ 80% ఫెటాలిటీస్ని హెల్మెట్ వేసుకుంటే మోస్ట్లీ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ పర్టైనింగ్ టు 2 వీలర్. ఆ 2 వీలర్ యాక్సిడెంట్స్ కూడా ఇందులో మనకు 290 డెత్స్, 628 ఖచ్చితంగా రిడక్ట్ చేసి ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పేసి మనకు స్టడీస్ చెప్తుంది. సో అందువల్ల హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా రూల్ ప్రకారం కూడా అది వేసుకోవాల్సిందే. అది చేసుకోలేదంటే 1000 రూపీస్ ఫైన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఇవి నడుస్తుంది. ఇందులో భాగంగా మనం కలెక్టరేట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ బైక్ రైడర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మ్యాండేటరీగా నాట్ జస్ట్ కలెక్టరేట్, ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని రావాలి ఇఫ్ దే ఆర్ డ్రైవింగ్ ఇన్ బైక్ అని చెప్పేసి కూడా మొన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫిబ్రవరి 1 నుంచి చాలా స్ట్రిక్ట్గా అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఈ 3 days గ్యాప్ కూడా ఏమైనా హెల్మెట్ లేకుండా ఉంటే ఇప్పటికే కొనుక్కోండి అని చెప్పేసిన టైం వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. సో ఫిబ్రవరి 1 నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇది చూస్తాము. సో పబ్లిక్ దయచేసి కోఆపరేట్ చేయండి, దయచేసి హెల్మెట్ వేసుకోండి వెన్ యూఆర్ రైడింగ్. ఇఫ్ ఇట్ ఇస్ అ 4 వీలర్ ప్లీజ్ వేర్ ద సీట్ బెల్ట్. ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారో ఇవాళ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం గురించి మరి అందరికి కూడా అవగాహన కల్పిస్తూ రేపు 1వ తారీఖు తర్వాత మరి హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే మరి వాళ్ళ మీద ఫైన్లు కానీ కఠిన చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతున్న యాక్సిడెంట్ల వల్ల కానీ ప్రజానీకానికి ఇబ్బందులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మరి ప్రోగ్రామ్స్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ అనేక విధంగా పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కరు కూడా వెహికల్ వాడుతున్నారు, అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది వరకుతో పోల్చుకుంటే 100% యాక్సిడెంట్లు పెరిగినాయి. ఇదంతా కూడా ప్రజల రక్షణ కోసమే చేస్తుందని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అనేది. ఇది వరకు మేజర్ యాక్సిడెంట్స్ తలకి ఏదైనా జరిగినా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటే ఇవాళ ఏ యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా
హెడ్ ఇంజరీ అని అంటున్నారు. హెడ్ ఇంజరీ అంటే అది ప్రాణానికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ఈ 3 రోజులు కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళ వార్న్ చేస్తాం జరుగుద్ది. మరి 1వ తారీఖు నుంచి కూడా ఫైన్ కలెక్ట్ చేయడం, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే లైసెన్స్ లేకుండా కూడా ఎవరో కూడా ప్రయాణం చేయొద్దు. హెల్మెట్ వల్ల ఉపయోగాన్ని తెలుసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.